అమరావతి శాశ్వత రాజధాని అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో ఖచ్చితంగా మరి అమరావతిని మార్చే పరిస్థితి అయితే ఉండదు. ఎస్ సార్, ఎగ్జాక్ట్ గా సార్. 22 కోట్ల పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ కి ఒకటే రాజధాని లక్నో సార్. 11 కోట్ల పాపులేషన్ ఉన్న మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే సార్. కానీ 5-6 కోట్లు ఉన్న దానికి 3 రాజధానులు అక్కర్లేదని అప్పటి నుంచి కూడా మేము అమరావతి ఉద్యమంలో కూర్చొని ఏకైక రాజధాని అమరావతిగానే చేయండి అన్నాం. వారు 3 రాజధానులు అన్నారు. సో కానీ ఇప్పుడు కూడా పేరు మార్చినారు. అంటే ఇతను అమ్మ అంటాడు, అతను మమ్మీ అంటాడు, అంత మించి తేడా ఏం లేదు. ఎకనామికల్ జోన్ గా అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ గా 3 ఏరియాలని డెవలప్ చేయాలి. దానికి రాజధాని పేరు పెట్టాల్సిన పని లేదు. వైజాగ్ డెవలప్మెంట్, గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నారు, లేకపోతే అనకాపల్లి మిఠల్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నారు. డెవలప్మెంట్ అంతా అక్కడే. కానీ గతంలో వైసీపీ చేసిన ప్రభుత్వం చేసినటువంటి తప్పేంటంటే అమరావతిలో భారతీయ సిమెంట్ తో, అంటే మేము ఎప్పుడు చెప్తాం బొచ్చడు భారతీయ సిమెంట్ అయ్యలేదు ఒక్క ఇటుక మీద అని. అదే పని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం చక్కగా ఆ పాత కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తి చేసేస్తూ జడ్జి బంగ్లాలు కట్టడాలు అవన్నీ కట్టేస్తున్నాయి. బాగుంది. అదే పని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది, కట్టలేదు. చెప్తున్నారు శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇవి కాదు సార్. 33,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వడ్డే శోభనాద్రిశ్రావు గారు, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, ఇదే పొలిశెట్టి సత్య గారు, వీళ్ళందరూ చేసింది ఏంటి? కమ్యూనిజం భావాల కల్లా ఎంతో మంది కమ్యూనిస్టులు అంటే పర్యావరణం దెబ్బతింటుంది, 3 పంటలు పండే భూమి దగ్గర ఈ రాజధాని కట్టడం, ఈ కంపెనీలు రావడం, ఈ ఫ్యాక్టరీ రావడం, పొల్యూషన్ అయిపోతుంది, ఇక్కడ భూమి ఎక్కువ అంతస్తులు కట్టడానికి కోఆపరేట్ చేయదు అంటూ మీరు నేను కాదు చెప్పుకోవడం. ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఒక 30 అంతస్తులు కట్టండి, 100 అంతస్తులు కట్టేయండి అంటే ఈ భూమి సహకరించదు. ఎంతో లోతుకి పునాదులు తీస్తుంటే నీటి ఊట దొరుకుతుంది అంటూ కూడా చెప్పడం జరిగిందండి. 33,000 ఎకరాల రైతులకే అంత భూమి ఎందుకు రాజధానికి అంటూ అడ్డం పడిన నా అన్న ఈ రోజు 40,000 భూమి ఎకరాలు, అంటే 40,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నారు. రాజధానికి 33,000 చాలు, గొప్పగా తీర్చిదిద్దండి. అది అయిపోయాక మళ్ళీ 29లో ప్రభుత్వం మళ్ళీ కూటమే వచ్చాక అప్పుడు దయచేసి 40,000 ఎకరాలు తీసుకోండి. అంతేకాని ఊరికే భూమి తీసేసుకుంటే తిన్నా తినకపోయినా ప్రతి సంవత్సరం కౌలు కట్టాలి. ఇది రాష్ట్ర ఖజానాకి పెనుభారం అవుతుంది. ఈ 33,000 ఎకరాలు కూడా కోట్ల లెక్కలో ప్రతి సంవత్సరం కౌలు కడుతున్నాం. ఇది కూడా ప్రభుత్వం మీద భారమే. దయచేసి రాజధాని డెవలప్ చేయాలని అప్పుడు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నాం సార్. కానీ 33,000 ఎకరాలతో డెవలప్ చేయండి సార్. అంతకు మించి అడిగి రైతుల్ని దయచేసి బలిపశువులు చేయకండి. ఎందుకంటే మీరు పిపిఈ విధానం ద్వారా కనీసం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి టెండర్లోనే రాలా, పాపం ఐపీ పెట్టే టెండర్లోనే రాలా. కానీ రైతులు పాపం అమాయకంగా ఇంకా ఇక్కడ బసవ తారక హాస్పిటల్ వచ్చేస్తుంది, ఇదిగో అదే అక్కడ సింగపూర్ ఒక రైతు గుండె ఆగిపోయింది. బ్రహ్మరెడ్డి గారు ఏమడిగారు తెలుసా? నా ఫ్లాట్ సింగపూర్ టౌన్షిప్ పక్కన ఉందన్నాడు. సింగపూర్ ఎక్కడ రైతన్నా? సింగపూర్ ఎక్కడ? ఎప్పుడు చూస్తావు? ఆ గుండె ఆగిపోయింది, అక్కడ ఇవ్వకుండా ఫ్లాట్ కాలువ పక్కన ఇస్తున్నాడమ్మా అన్నాడు. సింగపూరు ఏది? సింగపూరు దయచేసి పేక మెడలు కట్టకండి, రైతుల్ని నిజాల్లో తీసుకెళ్ళండి. ఐపీ పెట్టే పారిశ్రామికవేత్త ముందుకు రానప్పుడు రైతన్నని బలిపశువుగా చేయకండి. మీరు 33,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్ని కట్టాక, మీరు 29లో గెలిచాక మళ్ళీ రైతుల దగ్గర 29లో గెలుస్తామని చెప్పారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాదని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మేము కలిసే ఉంటున్నాం, ఎవ్వరూ కూడా దాని గురించి రెండో ఆలోచన పెట్టుకోవద్దు. కూటమి ప్రభుత్వమే 29లో అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వనని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మస్తానరావు గారు, 1 వర్డ్ కంక్లూజన్. వన్ వర్డ్ కాదండి, కొద్దిగా ఒక్క నిమిషం. ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో పెట్టడానికి కారణం ఏంటంటే పార్లమెంట్ లో కసరత్ అంతా పూర్తయింది. ఇది ఫార్మల్ గా ఏంటంటే ఒక అసెంబ్లీ తీర్మానం కావాలి. చర్చకి లేదు తీర్మానం, ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి కొద్దిగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసే విధంగా చేశారు. కానీ శాసనమండలి తీర్మానం అక్కర్లా. ఇదేమి గతంలో లాగా 3 రాజధానుల లాగా స్పెషల్ కమిటీకి పంపించిన బిల్లు కాదు. ఇది ఓన్లీ తీర్మానం అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక తీర్మానం, మంత్రివర్గము, శాసనసభ. అది ఒకటి. రెండోది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ నైతిక అర్హత ఎక్కడ ఉంటుందండి? ఒక చారిత్రకమైన ఈ రోజు ఇది ఒక చట్టబద్ధత వస్తా ఉంది. రాజధాని అనేది ఇప్పుడు ఏర్పడుతుంది 12 ఏళ్ల తర్వాత. ఈ రోజు పంపించే దాంతోనే మొత్తం ఏదైనా అమరావతిని అక్కడి నుంచి కదల్సిన పరిస్థితి ఉంది. అలాంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కదండి. ఇప్పుడు రజనీ గారు ఏదైతే చెప్పారో అక్కడ అవినీతి కానీ లేకపోతే రైతుల సమస్యలు కానీ అనేకం ఉన్నాయి. ఈ రోజు నిలదీయచ్చు కదా వచ్చి. మన రాష్ట్రంలో చెప్పే సమస్యలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎందుకు రైతులకి ఇవ్వాలి కదండి. రైతులకు ఏమన్నారు? మౌలిక సదుపాయాలు కల్పించిన ఫ్లాట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అది ఇవ్వకపోవటం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఏం చేశారు?
ఆయన ఇవ్వచ్చుగా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు కదా అని చెప్పి ఆయన ఇవ్వచ్చుగా. ఇదిగో మీకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు, నేను ఇస్తున్నాను అని ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఓకే, నాకన్నా ఒక నిమిషం సార్. ఇంకా ఇప్పుడు నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఈ రోజుకైనా అసలు అమరావతి రాజధాని ఓకే చేస్తున్నాము, మాకు ఇటుకి వేరే రెండో అభిప్రాయం లేదు, 3 రాజధానులు మమ్మల్ని చంపలు వాయించారు కాబట్టి మేము వద్దనుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు వినే ఉంటారు, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అయితే బాగుంటుంది అని. అన్ని మళ్ళీ పిల్లి మొగ్గలేస్తున్నారు సార్. ఇంకా 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 అయిపోయింది అన్ని. అంటే డైరెక్ట్ గా అమరావతి రాజధాని అని చెప్పడానికి వారి ఇగో ఒప్పుకోలేదేమో, సో కాబట్టి వారు ఇండైరెక్ట్ గా అమరావతి రాజధాని అన్నట్లు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని. నిజంగా ఆ పరిస్థితి ఏమంటే నరేంద్ర మోడీ గారు 2 సార్లు వచ్చి శంకుస్థాపన చేశారు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడుతున్నారు, మీరు రావద్దని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడైనా చెప్పారా? ఆయన చెప్తే వింటారా? ప్రైమ్ మినిస్టర్ వింటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే? ఒక ప్రతిపక్ష నేతగా అడగచ్చు కదా, మా డబ్బులన్నీ పోతున్నాయి అని అడగచ్చు కదా, మా ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని అడగచ్చు కదా. ఇవన్నీ ప్రాక్టికల్ గా వర్క్ అయ్యే కాదులండి.